సో ఇలా కంప్లీట్ ఇన్విటేషన్ చేసిన తర్వాత యానిమేషన్ ఎలా చేయాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్లే చేస్తే నాకు వీడియోలో ప్లే అవ్వట్లేదు, జనరల్గా పోస్టర్ లాగా ఉంది ఇది. అలా కాదు, కంప్లీట్ యానిమేషన్లా కావాలి. ఓకే, అండ్ ఇప్పుడు యానిమేషన్ ఎలా చేయాలి అంటే వీడియో చేయడానికి ఫస్ట్ ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది కామన్గా ఉంటుంది, సో బ్యాక్గ్రౌండ్ ఏం టచ్ చేయట్లేదు. ఫస్ట్ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ రావాలి. ఇక్కడ ఈ లేయర్ ఇదన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే ఇది ఒక లేయరు. ఓకే, ఇక్కడ మన స్క్రోల్ బటన్ ఉంటుంది కదా మౌస్లో, ఆ స్క్రోల్ బటన్ చూస్తే మనం ఎన్ని లేయర్స్ యాడ్ చేసామనేది ఇక్కడ కనిపిస్తుంది. సార్ చిన్న మాట, ఇది లేయర్స్ ఉన్నాయి కదా, యాక్చువల్లీ నాకు ఐడియా లేదు. ఇలా మనం యాడ్ చేస్తుంటే లేయర్స్ అలా వస్తుంటాయి అలాగా? అంతే, నేను క్లిక్ చేసిన ప్రతిసారి వస్తూ ఉన్నాయి. ఓకే ఓకే. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాం, ఇది యాడ్ చేశాను ఈ. ఓకే, ఆ లేయర్ వచ్చింది. తర్వాత ఫ్లవర్స్ వచ్చినాయి, ఫ్లవర్స్ 2 లేయర్స్ కింద వచ్చినాయి. ఇతను తర్వాత ఇది వచ్చింది. ఆ ఫ్లవర్స్ 2 లేయర్స్ ఎందుకంటే 2 ఫ్లవర్స్ తీసుకున్నా కూడా 2 లేయర్సా? అదే, ఓకే ఓకే. సో అలా ఎన్ని అయితే మనం యాడ్ చేస్తాం ఆ లేయర్స్ అలా వస్తూ ఉంటాయి, లేయర్స్ వచ్చేస్తాయి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు నేను యానిమేటివ్గా చేయాలనుకుంటే ఫస్ట్ ఈ లేయర్ని కొంచెం జరుపుతాను. ఓకే, జరిపితే ఏమవుతుందంటే జనరల్గా ఈ లేయర్ అంతా మొత్తం 5 సెకండ్స్ ఉంది. ఇదంతా 5 సెకండ్స్ ఉంది కాబట్టి హాఫ్ సెకండ్ తర్వాత నాకు ఇది కావాలి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఇలా పెట్టినప్పుడు హాఫ్ సెకండ్ తర్వాత నాకు ఈ డిస్ప్లే అవ్వాలి ఇలాగా. తర్వాత ఈ ఫ్లవర్స్ కూడా 2 కలిపి, ఒకటి రెండింటిని కలిపి మళ్ళీ లాస్ట్కి మూవ్ చేస్తాం. ఓకే ఓకే, ఇవి కూడా లాస్ట్లో మూవ్ చేద్దాం. సో లేయర్స్ మనం ఏ టైంకి ఏ సెకండ్కి ఎలా పెట్టుకుంటే అలా వస్తాయి, అలా మన వీడియో అలా క్రియేట్ అయ్యింది అని, అంతే కదా సార్? అక్కడ ఏ లేయర్ ఫస్ట్ సపోజ్ ఇప్పుడు చూడు మొత్తం ఎంటీ చేస్తాం, 2 సెకండ్స్కి డిస్ప్లే అయినాయి. ఓకే, అది డిస్ప్లే అయిన 2 సెకండ్స్కి నాకు ఇవి డిస్ప్లే అయినాయి. ఓకే, కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, నాకు బ్యాక్గ్రౌండ్ ఎంటీ వచ్చేసింది, ఫినిష్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్. కరెక్ట్. ఏం చేయాలంటే ఎక్స్టెండ్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఈ చివరి ఐకాన్ వస్తుంది. సెంటర్లో ఉంటే రాదు, కార్నర్లో ఉన్నప్పుడు మనకి ఒక ఐకాన్ వస్తుంది. క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. నీకు ఎన్ని సెకండ్ వీడియో ఉంటే అన్ని సెకండ్స్ నాకు ఈ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటే అన్ని సెకండ్స్ డ్రాగ్ చేయొచ్చు. ఓకే, స్టార్ట్ టు ఎండ్ వరకు మాకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి కాబట్టి ఫుల్గా పెట్టుకున్నాం. ఫుల్గా పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ నేను 20 సెకండ్స్ వీడియో చేస్తున్నా కాబట్టి 20 సెకండ్స్ పెట్టాను. నేను ఈ డిజైన్ కూడా నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానంటే దాని అర్థం దీని తర్వాత వెళ్ళిపోవాలని కాదు, మాయమైపోతుంది. ఎక్స్టెండ్ చేయాలి లాస్ట్ వరకు. ఓకే ఓకే, అలా ఒకటి ప్రతిదీ ఎక్స్టెండ్ చేసుకుంటూ రావాలి. ప్రజెంట్ ఈ 2 ఈ కార్నర్లో లేదంటే 1 by 1 ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది 20 సెకండ్స్ వరకే నేను వీడియో చేస్తున్నాను, సో 20 సెకండ్స్ వరకే ఎక్స్టెండ్ చేస్తాను, అన్నీ ఎక్స్టెండ్ చేస్తాను. సీదా యానిమేషన్ ఫస్ట్ అది వచ్చింది, తర్వాత ఫ్లవర్స్ వచ్చింది, వీళ్ళు వచ్చారు, తర్వాత 2 సెకండ్స్కి దీపం వచ్చింది, తర్వాత 2 సెకండ్స్కి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని వచ్చింది. ఓకే, వెడ్డింగ్ ఇన్విటేషన్లో కొంచెం సైజ్ తగ్గిస్తే ఇవన్నీ మిస్ అయింది. సో అలా 20 సెకండ్ వీడియోకి నీకు ఇలా కావాలనుకుంటే ఇలా వస్తుంది. లేదు ఇంకొంచెం 10 సెకండ్స్లోనే మొత్తం వీడియో అయిపోవాలనుకుంటే జస్ట్ ఇప్పుడు ఏదైతే ప్లేస్మెంట్ పెట్టామో దాన్ని కొంచెం ముందుకు జరుపుకుంటాం మొత్తం అన్నీ. ఓకే, మొత్తం అన్నీ 10 సెకండ్స్లో అయిపోయేలాగా ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్కటి వచ్చేలాగా పెట్టుకుంటూ అలా వేస్ట్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఇలా వస్తుంది కదా, అంటే ఇది డైరెక్ట్ ఇప్పుడు ఇలా పెట్టగానే ఇలా డిస్ప్లే అవుతుంది. అంటే దీన్ని యానిమేట్ కూడా చేయొచ్చు. ఇక్కడ యానిమేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక యానిమేట్లో మనకి ఇలా అక్కడ ఆప్షన్ ఉండొచ్చు. జస్ట్ మౌస్ని దాని మీద ప్లేస్ చేస్తే అది ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇలా పాపప్లో రావాలా, ఇలా జూమ్లో రావాలా, ఇలా రావాలా, లేకపోతే బేస్ లైన్ కింద నుంచి రావాలా, లేదా డ్రిప్
టెక్నిక్, ఇలా ప్రతిదీ యానిమేట్ చేసుకోవచ్చు. అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇది చూస్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా బాగానే ఉంది, కానీ కింద నుంచి మనం యూజ్ చేయకూడదు ప్రజెంట్, ఎందుకంటే డిజైన్ కింద నుంచి రాదు, పైనుంచి కిందకి రావాలి యాక్చువల్లీ. ఇది యూజ్ చేస్తాం. సో ఇది క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి యానిమేటిక్ అప్లై అయింది. ఓకే, ఇంతకుముందు దానికి ఇప్పటికి కొంచెం మనకి యానిమేటిక్ కనిపిస్తుంది. అలా ఫ్లవర్స్ కూడా అంతే. ఈ ఫ్లవర్స్ కూడా నాకు ఒకేసారి అలా డిస్ప్లే అవ్వకుండా నాకు రెండింటిని కలిపి ఇక్కడ ఏదన్నా ఒక సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ చూద్దాం. లేదంటే ఇలా ఇంక్ టైపు, అలా మనకు నచ్చిన డిస్ప్లేలో కావాలంటే నచ్చిన డిస్ప్లేలో వస్తుంది. లేదు ఇలా బేస్ లైన్లో కావాలంటే ఇలా బేస్ లైన్లో వస్తుంది. ప్రజెంట్ ఫ్లవర్స్ రెండు నేను బేస్ లైన్లో పెడుతున్నాను. జస్ట్ ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోవడం, అది సెలెక్ట్ చేసుకోవడం. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఏ యానిమేషన్ టచ్ చేసినా సరే దాని రిలేటెడ్ కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. అంటే స్పీడ్ ఇస్తాడు, నీకు స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ అలా స్లోగా రావాలా ఓకే అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఏ డైరెక్షన్లో కింద నుంచి రావాలా పైనుంచి రావాలా. ఫర్ సపోజ్ ఇంతకుముందు ఇదైతే ఇది ఉంది కదా, ఇది నేను బేస్ లైన్ అప్లై చేసినప్పుడు ఓకే బేస్ లైన్ అప్లై చేస్తే నాకు కింద నుంచి వస్తుంది. నాకు కింద నుంచి కాదు పైనుంచి రావాలని ఇక్కడ క్లిక్ చేస్తే నాకు మోషన్లో వస్తుంది. స్పీడ్ తగ్గించాను, స్లో మోషన్లో వస్తుంది. ఓకే, అలా మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, దానికి సపరేట్గా మనం క్లిక్ చేసినప్పుడు దాని రిలేటెడ్ ఆప్షన్స్ వస్తాయి. దాని రిలేటెడ్ ఆప్షన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డన్. ఇప్పుడు ఒకసారి యానిమేషన్ ప్లే చేస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, అయితే దీనికి మనం డైరెక్షన్ చేంజ్ చేయాలి. పైనుంచి వచ్చినాయి, కింద నుంచి ఫ్లవర్స్ వచ్చినాయి. ఓకే, అండ్ ఈ హ్యూమన్స్ వచ్చి సడన్గా డిస్ప్లే అవ్వకుండా హ్యూమన్స్కి ఏంటంటే మనకి ఇక బ్రష్ ఆప్షన్ ఉంది. ఇలా బ్రష్ ఆప్షన్ కానీ, ఇలా ఇంక్ ఆప్షన్లో కానీ, లేదా డిజిటల్ ఆప్షన్లో కానీ, ఇలా స్కెచింగ్, గ్రేడియంట్, స్పైరల్ బ్రష్ ఆప్షన్ బాగుంది. ఆప్షన్ మీద మళ్ళీ కర్వా, వైలా, డిప్టా, స్పిరిల్లా. స్పిరిల్ అంటే ఏంటంటే రొటేట్ అవుతూ వస్తుంది అన్నమాట. అలా రొటేట్ అవుతూ వస్తుంది. డిప్ అంటే ఇలా వస్తుంది, వైల్డ్ అంటే ఇలా వస్తుంది. అలా మనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే నీకు కర్వే క్లిక్ చేస్తున్నావు. ఓకే, అలా వస్తుంది. సో ఇప్పుడు ఈ దీపం కూడా నాకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం ఇలా ప్యాన్లో కానీ లేదా బ్లర్లో కానీ రావాలి. ఇది క్లిక్ చేస్తాం. అండ్ ఈవెన్ ఇన్విటేషన్స్ దానికి కూడా ఇలా క్లిక్ చేస్తాం. లేకపోతే ఇలా ఇలా క్లిక్ చేస్తే మొత్తం అంతా ఇప్పుడు యానిమేషన్ చూద్దాం. మళ్ళీ అనుకోండి ఫాంట్ స్టైల్ వాళ్ళనుకుంటా. ఫాంట్ స్టైల్ మార్చండి. ఓకే, సో ఇలా 20 సెకండ్స్ వీడియోకి అయితే 20 సెకండ్స్ వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటాం. లేదా నా స్పీడ్గా అయిపోవాలనుకుంటే మళ్ళీ 10 సెకండ్స్లోనే అయిపోయేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఓకే, ఇన్కేస్ స్పీడ్ పెంచుకుందాం అనుకుంటే ఇది ఎంత తగ్గిస్తే డ్యూరేషన్ అంత స్పీడ్ పెరుగుతుంది, ఎంత పెంచుకుంటే అంత స్లో వస్తుంది. అంతే సింపుల్ కాన్సెప్ట్. కంటెంట్ అదే కాబట్టి
టైం ఎక్కువ పెడితే స్లో వస్తుంది మొత్తం. అంతే. టెన్ సెకండ్స్ పెడుతున్నా, ప్రతిదీ 1 సెకండే పెంచుకుంటే సరిపోతుంది. సో స్టార్టింగ్కి వెళ్ళిపోదాం. ఈ ప్యానల్ ఏదైతే ఉందో ఈ లైన్ని మనం స్టార్టింగ్ పెడితే స్టార్టింగ్ నుంచి ప్లే అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్గా వస్తుంది. ఓకే, అన్లిమిటెడ్గా మనం ఏదన్నా క్రియేట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా. సో ఇప్పుడు మొత్తం సెకండ్స్లో ఉంది కదా, మనం మినిట్స్లో 2 minutes 3 minutes 4 minutes వీడియోస్ అన్నా చేసుకోవచ్చు. యా, చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ వెరీ బేసిక్స్ అనమాట, వెరీ బేసిక్స్. స్మాల్ ఇన్విటేషన్ చేయడానికి మనం యూజ్ చేసింది. ఇన్ 2 minutes 3 minutes అంటే మన దగ్గర వీడియోస్ ఉన్నాయనుకో, ఇక్కడ అప్లోడ్ చేసుకొని వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి చేసుకోవచ్చు.